నమస్తే ఫ్రెండ్స్. మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే మరొక సంచలనం కాబోతుందా? ఈరోజు పోస్టర్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. సినిమా రిలీజ్ కంటే ముందే నాన్ రాజమౌళి రికార్డులను అన్నిటిని బెండ్ తీస్తున్న ఎన్టీఆర్ దేవర మూవీ. ఏంటి ఆ రికార్డులు, ఏంటి ఆ సంచలనం అనేది మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ దేవర మూవీలోని ఈరోజు కొరటాల శివ ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. రాజు సుందర మాస్టర్, కొరటాల శివ, ఎన్టీఆర్ పోస్టర్ ఆ లుక్ చూస్తే మాత్రం టోటలీ డిఫరెంట్. గతంలో గ్లిమ్స్లో చూసిన మనం ఎన్టీఆర్ లుక్స్ కానీ, ఇంతకుముందు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ అని రిలీజ్ చేసిన లుక్ కానీ, ఈరోజు పోస్టర్లో టోటల్ డిఫరెంట్గా ఎన్టీఆర్ కానొస్తున్నాడు. ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు సముద్రంలో ఒక యుద్ధ వీరుడులా ఎన్టీఆర్ను ఆ కత్తి పట్టుకొని ఆ ఎన్టీఆర్ లుక్స్ కానీ, ఎన్టీఆర్ పేస్ మీద ఒక రుద్ర తాండవం కానీ అవన్నీ పర్ఫెక్ట్గా కానొచ్చింది. గ్లిమ్స్ వచ్చినప్పుడైతే ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్, ఆ సముద్రంలో ఫైట్ సీన్ కానీ నెక్స్ట్ రేంజ్లో చూపెట్టాడు. ఈరోజు పోస్టర్ చూసిన తర్వాత టోటల్గా ఎన్టీఆర్ను డిఫరెంట్ లుక్లో పోస్టర్ రివీల్ చేశాడు. ఎన్టీఆర్ ఫాదర్ అండ్ సన్ రెండు క్యారెక్టర్లు ప్లే చేయబోతున్నాడా? లుక్ చూస్తేనేమో కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఏదో దేవర మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే మరొక సంచలనం కాబోతుంది. మరొక బాహుబలి రేంజ్లో అంత సంచలనం గ్యారంటీ అనిపిస్తుంది. పోస్టర్ చూసిన తర్వాత ఇంత డిఫరెంట్, దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. కొరటాల శివ మాస్టర్ మైండ్కు, కొరటాల శివ ఎమోషన్ స్టోరీకి, కొరటాల శివ బలమైన స్టోరీకి ఎన్టీఆర్ నటనకు ది బెస్ట్ అనిపించే రేంజ్లో అవుట్పుట్ అన్నట్టు అర్థమవుతుంది. సినిమా మొత్తం ఎమోషన్ కంటెంట్ అని కొరటాల శివ గతంలోనే చెప్పాడు. బలమైన ఎమోషన్ కంటెంట్, తండ్రి కొడుకుల ఎమోషన్ కంటెంట్ చాలా గొప్పగా ఉండబోతుంది. ఎన్టీఆర్ నటన ఎమోషన్ గురించి ఇంకా మనం కొత్తగా చెప్పక్కర్లేదు. నటన అంటేనే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటేనే నటన. ఆ రేంజ్లో అవుట్పుట్ ఉంటుంది ఎన్టీఆర్ నటనలో నుంచి, మనందరికీ తెలిసిందే. రాజు సుందర మాస్టర్, కొరటాల శివ, ఎన్టీఆర్ లుక్ పోస్టర్ వచ్చిన తర్వాత తెగ వైరల్ అయింది. జస్ట్ డిఫరెంట్గా కొంత మా హెయిర్ స్టైలు, ఆ లుక్, నిలబడిన విధానం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. ఏదో కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ లాగా ఫాదర్గా చేస్తుండా, లేకపోతే ఏదో ట్విస్ట్ ఉండబోతుంది అన్నట్టు. ఏది ఏమైనా సినిమాలో చూడాల్సిందే. నాకైతే ఇండియన్ సినిమా చరిత్రలోనే మరొక సంచలనం కాబోతుంది బాహుబలి లేక దేవర మూవీ అనిపిస్తుంది. వెయిటింగ్. పోస్టర్ మాత్రం డిఫరెంట్ లుక్లో అదిరిపోయింది. ఇంకా నాన్ రాజమౌళి రికార్డులు డిజిటల్లో ఆల్ టైమ్ ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. సినిమా రిలీజ్ అయ్యే టైంకు ఆల్ టైమ్ రాజమౌళి రికార్డులు కూడా ఎగిరిపోతామేమో. ఏప్రిల్ 5వ తారీఖు నాడు కరెక్ట్ డేట్కి వచ్చినుంటే ఈ సినిమా ఎన్ని రికార్డులు ఎగిరిపోయేటివో ఈ సినిమా వచ్చినుంటే మాత్రం అది మాత్రం పక్కాగా ఉంటుండే. డిజిటల్ స్ట్రీమింగ్ మాత్రం దేవర మూవీ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేసింది. పార్ట్ 1కే 155 కోట్ల డిజిటల్ రైట్స్ అమ్ముడబోయామంట. ఇది ఆల్ టైమ్ రికార్డు. బాహుబలి 180, RRR 210 ఏకంగా నాన్ రాజమౌళి రికార్డులనే బ్రేక్ చేస్తుంది. అది కూడా ఒక ఫ్లాప్ డైరెక్టర్ తోటి, ఒక డిజాస్టర్ డైరెక్టర్ తోటి ఇలాంటి సంచలనం సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ దేవర మూవీతో పాటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా నడుస్తుంది. అదే డిజిటల్ రైట్స్ 105 కోట్లకు అమ్ముడబోయింది. గేమ్ చేంజర్ అమెజాన్ ప్రైమ్ సంస్థ తీసుకున్నది. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్, అలాంటి డైరెక్టర్ ఉన్న కానీ 105 కోట్లకు, డిజాస్టర్ డైరెక్టర్ తోటి ఏకంగా 155 కోట్లు డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సంస్థ తీసుకున్నదంటే ఎన్టీఆర్ స్టామినా ఏంటో అర్థమవుతుంది. ఆల్ టైమ్ నాన్ రాజమౌళి రికార్డుల బెండ్ తీసింది. ఆల్రెడీ ఆడియో రైట్స్ కూడా 33 కోట్లకై ఆల్ టైమ్ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసింది. చూద్దాం ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో. అక్టోబర్ 10th వరకు వెయిట్ చేయాల్సిందే సినిమా ఎలా ఉంటుందో. ఈరోజు పోస్టర్ చూసిన తర్వాత ఏదో తెలియని మ్యాజిక్ ఉంది, ఏదో తెలియని బలమైన కథ ఉంది. సో మచ్.